హనీ కిరాణా షాప్ కి వెళ్ళి సామాన్లు తీసుకునిరా. హనీ అది ఏం కావాలమ్మా? డబ్బులు ఇచ్చింది కానీ ఏం కావాలో చెప్పలేదేంటి? అడిగేసి వస్తాను. అమ్మా షాపుకు పంపావు కానీ ఏం సామాన్లు తేవాలో చెప్పలేదు. చెప్పేదాకా నువ్వెక్కడ ఆగేవే? సరే ఇప్పుడు చెప్పు. పాలు పెరుగు. కంగారు పడుకు, మొత్తం విను. పాలు పెరుగు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు టమాటాలు. ఓకే ఆగు. ఇంకేంటమ్మా? ఈ ఫోన్ పట్టుకెళ్ళు. ఎందుకు? ఈ కంగారులో నేను చెప్పినవన్నీ మర్చిపోతే ఫోన్ చేయడానికి. అంతే. సరే అమ్మా. ఓ అమ్మా, బిల్ పే చేయలేదు. ఓ సారీ సారీ. వచ్చాయి ఫోన్ ఒకటి తీసుకోండి. ఏ అమ్మా, మళ్ళీ ఏంటి? మొబైల్ మర్చిపోయావు. అయ్యో హే గణేష్ ఆగాగు. అమ్మయ్యా. చెప్పులేవి. అయ్యో ఒక్క నిమిషం, టైం అయిపోతుంది. సారీ సారీ. హనీ టెక్స్ట్ బుక్ మర్చిపోయావు. ఉండొస్తాను. వచ్చేలా లేదు. హే గణేష్ గణేష్ రారా. హే వన్ సెకండ్, కొంచెం మీ బ్యాగ్ పట్టుకోవా? కలదలు తెచ్చుకుంటాను. హే ఆగు, నీ తల మీద ఉన్నాగా. కొంచెం కంగారులో. కొంచెం కాదు ఎక్కువే. అయినా కొత్తగా స్పెట్స్ ఏంటి? ఈ మధ్య కొంచెం సైట్ వచ్చింది. హే అది నా స్కూటీ. అయ్యో సారీ సారీ. బాయ్. అయ్యో కేస్ మర్చిపోయాను. హాయ్ మా. హనీ ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎప్పుడు వస్తున్నావు? వసే వసే, ముందు నేను చెప్పేది వినవే. చెప్పు చెప్పు. నేను రావడానికి లేట్ అయ్యేటట్టుంది. అయితే వాళ్ళు రావట్లేదా? ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలా? మరి కాలేజీ క్యారేజ్ ఎవరు కడతారు? నేనే వండుకోవాలా? వసే, నేను రావడానికి లేట్ అవుతుందని చెప్పాను, రానని చెప్పలేదు. ఓ ఓకే ఓకే. సరే గాని నేను వచ్చేలోపు ఇల్లంతా నీట్గా చేసి. సరే. అలాగే. కట్ చేసింది. ఫోన్ పెట్టికు, నేను చెప్పేది పూర్తిగా విను. ముందు మేడ మీద బట్టలు ఉన్నాయి, తీసుకొచ్చి. సరే. అలాగే పని మనిషి వస్తుంది, గిన్నెలన్నీ వేసి. డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ లో పెట్టి. రాత్రి గ్రుబ్బు ఫ్రిడ్జ్ లో పెట్టి, బట్టలున్నాయి కదా అవన్నీ మడత పెట్టి. అర్థమైందా? అమ్మా బట్టలన్నీ తెచ్చాను. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు దాకా నేను చెప్పేది ఏది వినలేదా? ఏం చెప్పావు? అయ్యో ఏంటే ఇల్లంతా చిందరవందర చేస్తావు? గంట నుంచి ఫోన్ వెతుకుతున్నానమ్మా, ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు. అవునా? ఫోన్ చేస్తానుండు. అక్కడే ఎక్కడో రింగ్ అవుతుంది చూడు. పాకెట్ లోనే ఉందమ్మా. ఒసే కోతి బాగుందానా? కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తావంటే? అసలే ఇంట్రెస్టింగ్ గా మూవీ చూస్తున్నాను. హలో హలో హనీ, ఐఎమ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. ఈవిడేంటి ఇప్పుడు కాల్ చేసింది? హాయ్ మ్యామ్, చెప్పండి. ఏంటి ఇవాళ కాలేజ్ కి రాలేదు? ఇవాళ మా తాతగారి సంవత్సరం మ్యామ్. అవునా? లాస్ట్ టైం కూడా ఇదే చెప్పినట్టున్నావు. కంగారులో తప్పు చెప్పేశాను మ్యామ్. ఇవాళ మా నాన్నమ్మ గారి సంవత్సరికం. అంతేనా? ఇంకెవరైనా లిస్ట్ లో బ్యాలెన్స్ ఉన్నారా? ఉంటే ఇప్పుడే చెప్పి అమ్మా. లేదు మ్యామ్, రేపు కన్ఫర్మ్ గా కాలేజ్కి వచ్చేస్తాను. వద్దులే అమ్మా, నువ్వు వచ్చినా మేము ఉండం. ఏం మ్యామ్? రేపు ఆదివారం కదమ్మా. అయ్యో అక్క, అమ్మ అంటుంది నువ్వు హాస్టల్లో జాయిన్ అయిపోతావంట. మరి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అవునరా, ఇక నుంచి నువ్వు నేను దూరంగా ఉండాలి. కలిసి ఆడుకోలేం, కలిసి కొట్టుకోలేం. ఏంటకే ఏడుపు వచ్చేస్తుంది? నువ్వు అలా ఏడోకరా. నీకు కూడా ఏడిపోతుందా? లేదు, ఏడిస్తే నీ మొహం చండాలంగా ఉంది. చూసించాలే గాని బట్టలు సర్దు. షాప్కి వెళ్ళి అక్కకు కావాల్సిన స్నాక్స్ అన్ని తీసుకొని వచ్చి. అక్క ఇదిగో స్నాక్స్. సరే గాని నా రూమ్ లో కొన్ని వస్తువులు ఉంటే తెచ్చి. ఇందా. బాయ్ అమ్మా. ఓకే అమ్మా, జాగ్రత్త. ఒరే అలాగే తీసుకురా. ఇది వెళ్ళిపోతుంది గాని
అన్ని పనులు నాతోనే చేయించుకుంటుంది. చూస్తావేంట్రా, తీసుకెళ్ళు. ఆ, వెళ్ళొస్తానరా తమ్ముడు. వెళ్ళక్క వెళ్ళు, మళ్ళీ తిరిగి రాకే. వెళ్తాను, మళ్ళీ తిరిగి వస్తా. బాయ్. అలా కూర్చోకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఎందుకమ్మా, నేను ఎలా మడత పెట్టినా నీకు నచ్చదు. మళ్ళీ మళ్ళీ మడత పెట్టిస్తూనే ఉంటావు. ఎందుకు చెప్పు? సరే గానీ ఫంక్షన్ టైం అవుతుంది, ఫాస్ట్ గా రెడీ అవ్వు. అబ్బా అమ్మా, మన ఇంట్లో మొక్కల కంటే నీ ఐబ్రోస్ వేరంగా పెరుగుతున్నాయి. ఏంటోనే ఎవ్రీ టైం బయటకు వెళ్ళి ఫేషియల్ హెయిర్ చేయించాలంటే కష్టంగా ఉంది. అందుకే నేను కార్మసీ ఫేషియల్ రేజర్ తీసుకున్నా. నువ్వు ప్రతిసారి సెలూన్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఆహా, కార్మసీ ఫేషియల్ రేజర్, ఐబ్రో రేజర్ అండ్ ప్రీ షేవింగ్ బామ్ ఇస్ ద బెస్ట్. ఈ బ్లేడ్ కున్న జిగ్జాగ్ డిజైన్ కట్స్ ని తగ్గిస్తుంది అండ్ యాంటీ స్లిప్ గ్రిప్ కూడా. జస్ట్ 45 డిగ్రీ యాంగిల్లో టిల్ట్ చేస్తే చాలు, స్మూత్ గా గ్లైడ్ అయిపోతుంది. చూడు, ఒక్క స్వైప్ లోనే క్లీన్ గా అయిపోయింది. ఐబ్రోస్ కి ఈ చిన్న బ్లేడ్ పర్ఫెక్ట్. ఎంత ఎగ్జాక్ట్ గా కట్ చేస్తుందో చూడు. అంతా అయిపోయాక జస్ట్ ఫేస్ రెన్స్ చేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవడమే. ఎంత గ్లోగా ఉన్నావో. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న QR కోడ్ స్కాన్ చేయండి, లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ purple.com లో అవైలబుల్ గా ఉంటుంది. ఛార్జింగ్ అయిపోయింది. అమ్మా, ఏంటే? ఛార్జింగ్ పెట్టవా? అమ్మా, నువ్వే చూడవే. అన్నోనా? ఎవరిది? హలో. హలో అమ్మా హనీ, ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా రోజులైందని ఫోన్ చేశానమ్మా. ఆహా, అండి. ఏమిటమ్మా ఎలా చదువుతున్నావేంటి? మార్కులు ఎలా వస్తున్నాయి? హలో ఆంటీ, నా వాయిస్ వినిపిస్తుందా? హనీ, హలో. నాకు వినిపిస్తున్నాదమ్మా. హలో. నీకు ఆంటీ, వినిపించలేదా? హలో వినిపిస్తుందా? హలో. హనీ, హలో. హలో హలో. స్విచ్ ఆఫ్ చేసేయాలి. అమ్మయ్య, తప్పించుకున్నాను. హనీ, ఇది అక్కడ పెట్టు. ఇప్పుడు నేను లేచి నించుని అక్కడి వరకు వెళ్ళి పేపర్ పెట్టాలా? ఆ. ఇగోటి వేడి నీళ్ళు. ఆ. ఇప్పుడు హాయిగా ఉందమ్మా. మళ్ళీ కాల్ చేసుకున్నాను. హనీ, బయటికి వెళ్ళి వస్తానే. ఉమ్. కరెక్ట్ గా బయటికి వెళ్లే ముందే తుమ్ముతావే. హనీ, తుమ్ములాగినట్టేనా? ఉమ్. ఇంక నేను వెళ్ళినట్టే. మనస్విని, ఆ. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఎక్స్క్యూజ్ మీ. సర్లే గాని మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళాం కదా. ఎక్స్క్యూజ్ మీ. మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళాం కదా. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తానులే. ఆ? జలుబు. హనీ, స్టవ్ మీద పాలు పెట్టు, నేను వచ్చి కాఫీ పెట్టుకుంటా. ఈ చెస్ బోర్డ్ చూస్తుంటే ఛాంపియన్ అయిపోవాలనిపిస్తుంది. హనీ, పొయ్యి మీద పాలు పొంగిపోయినట్టున్నాయి. ఇవాళ పని అయిపోయినట్టే. అమ్మా, స్టవ్ మీద పాలు పెట్టి గ్యాస్ ఆన్ చేయలేదంటే? గ్యాస్ ఆన్ చేయలేదా? అంటే కంగారులో. ఏమే, ఆ తౌడు అయిపోయాక టైలర్ ఆవిడ చీర కుట్టేసిందంటే తీసుకొచ్చి. సరే. అమ్మా, ఏంటే? ఈ కొత్త ఫేస్ వాష్ ఎప్పుడు కొన్నావమ్మా? బాగా నురుగొస్తుంది. ఓసే, అది ఫేస్ వాష్ కాదే, హ్యాండ్ వాష్. ఏంటి? ఇదిగో అమ్మా. బ్లౌజ్ తీసుకొచ్చావు, మరి సారీ అదే? అందులో లేదా? లేదు. అయితే కంగారులో అక్కడ వదిలేసినట్టున్నానమ్మా. ఒరేయ్, ఏంటక్క? ఇవాళ నాగుల చవితిరా. అయితే నాగనే డ్రెస్ ఏమంటావా? ఈ పాలు పుట్టలో పోయడానికి, నీ పొట్టలో కాదు. ఏలా. నాగరాజా బయటికి రారా. బుష్.
ఏంట్రా ఇది? పాముల భాష అక్క ఆ? బయటకు వస్తుందేమో అని. దాన్నం పెట్టుకో ముందు. వీడి చేష్టలన్నిటినీ క్షమించు తండ్రి, బయటికి రాకు. పాముల భాష ఇంకా బాగా నేర్చుకోవాలేమో. బుష్. ఆ? అక్క అక్క పాము, పాము, పాము. ఎక్కడ్రా? ఎక్కడ? అదిగోనే. అబ్బో. అది పావు పిల్లరా? అదే పాము. కాలేజ్ ఫెస్ట్ లో చాలా బాగా డాన్స్ చేయాలి. ఎప్పుడు ఈ డాన్స్ లేనా? వెళ్ళి చదువుకోవచ్చు కదా. ఏంటమ్మా? నీ హ్యాండ్ పిగ్మెంటేషన్ బాగా తగ్గింది, ఏం చేసావు? అదా, నేను కార్మసీ గ్లోరివేర్ రోల్ వాడుతున్నాను. అవునా? ఇది వెరీ సేఫ్ టు యూస్. 90% నేచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ వైటమిన్ ఈ, రైస్ వాటర్ యూస్ చేశారు. ఇది మన స్కిన్ ని బ్రైటన్ చేసి ఈవెన్ టోన్ గా అవడానికి హెల్ప్ అవుతుంది అండ్ హైడ్రేటింగ్ గా ఉంటుంది. ఇందులో నో ఆల్కహాల్, నో అల్యూమినియం. ఎవరైనా చాలా సేఫ్ గా యూస్ చేయొచ్చు. ఇందులో పవర్ఫుల్ AHAs లైక్ మాండలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ హైపర్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ అప్లై చేయడం కూడా సింపుల్, ఈజీగా స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోతుంది అండ్ స్మెల్ కూడా రిఫ్రెషింగ్ గా ఉంది. చాలా మంది కాన్స్టెంట్ గా యూస్ చేశాక ఇవి రిజల్ట్స్ చూసారు కదా, ది బెస్ట్ రిజల్ట్స్. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. అవైలబుల్ ఆన్ పర్పుల్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ అమెజాన్. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే పర్పుల్ లో ఆర్డర్ పెట్టిన 2 hours లోనే వచ్చేస్తుంది. సో గో చెక్ అవుట్. ఇది నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళి చదువుకో.